ఉంటది వాళ్ళకి. అంటే 4 చోట్ల ఈవెన్ ఇక్కడ ఓట్లున్నాయి కూడా కదా! సార్ హైదరాబాద్ లో ఓటు హక్కు ఉన్న వాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం చూసినాం మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ నుంచి బస్సులు పోయి అక్కడ ఓటేశారు. అండ్ చాలా మంది ఇక్కడ ఓట్లు వేయకపోవడానికి కారణం కూడా అక్కడ ఓటు హక్కు ఉందన్నటువంటి కారణం కూడా అదే. ఇంటర్నల్ గా మనం జూబ్లీహిల్స్ లో 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు అని అనుకుంటా ఉంటాం, కానీ దాని వెనకాల బిహైండ్ ఆఫ్ ది స్టోరీ ఇది కూడా ఒక పాయింట్. అవును. 2 రాష్ట్రాలే కాదు, మన రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను చెప్తున్నాను కదా శ్రీకాంత్ గారు. అవును అవును ఊళ్ళో ఉంది. ఊళ్ళో చాలా మంది నేను అడిగితే ఊళ్ళో ఉందట వాళ్ళకు. తర్వాత దగ్గర పట్టణంలో ఇల్లు ఉంటది, ఎందుకంటే పిల్లల చదువు కోసం దాన్ని అక్కడ ఉంటది. వరంగల్లో ఇల్లు ఉంటది. ఈ 3 చోట్ల కాక హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఓటు హక్కున్నది కదా, మరి అప్పుడు 4 చోట్ల ఓటు హక్కున్నది తీసేయన ఏదో ఒక చోట ఉంచుకోవాలి కదా. తీసేయడం ఏకపక్షంగా వద్దంటున్నాడు. ఎలక్షన్ కమిషన్ హెచ్చరించేది ఏంటంటే రూల్స్ ప్రకారం 6, 7, 8 ఫామ్ నెంబర్ 6, 7, 8 ఉంటాయి కదా. 6 ఏమో చేర్పులు, 7 పెడితే మార్పులు, 8 లో ఏం చేయొచ్చు అంటే ఎక్కడైనా ఒకటే ఓటు ఉంచుకోవాలి. డిలీషన్స్ ఉన్నాయి 8 లో. ఉదాహరణ, నాకు చింతల బస్సులో ఓటు ఉంది, నేను నా ఇల్లు కొనుక్కున్న ఆప్షన్లో ఓటు ఉంది, ఈ 2 కాక నా ఊళ్ళో ఓటు ఉంది అనుకోండి, నేను అదే ఏదో ఒకటి ఉంచుకోవడానికి వీలు, అంతే కదా. అప్పుడు ఏం చేయాలంటే ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇవ్వాలి. తీసేటప్పుడు చేర్చుకుంటేప్పుడు నోటీస్ అవసరం లేదు, కానీ తీసేటప్పుడు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఎట్లా పంపాలనే గతంలో అంత ఇబ్బంది లేదు కదా, వాట్సాప్ లో అంటే పంపొచ్చు కదా. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇంకొకటి చేస్తుంది సార్. నోటీస్ ఇవ్వడం ఇవ్వట్లేదు, ప్రక్షాళన చేస్తున్నారు. కానీ ప్రక్షాళన తర్వాత ఒక గడువు ఇస్తుంది, ఒక పీరియడ్ ఇస్తుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు మళ్ళీ చెప్పుకోవచ్చు అన్నటువంటి వెసులుబాటు మాత్రం ఇస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు నా ఓటు మా ఊళ్ళో తీసేసింది సార్ 5 ఏళ్ల క్రితం శ్రీకాంత్. నేనేం చేసిన మళ్ళీ చేర్చుకున్నా, అయ్యా నాకు అక్కడ లేదు ఓటు, నా ఊళ్ళో ఉంచుకుందాం అనుకుని, ఊళ్ళో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు తాకుండా ఉంది అనుకోండి, సార్ హైదరాబాద్ ఉన్నాడు అనుకోండి, తీసేసిండ్రు, నేను మళ్ళీ చేర్చుకున్నా అంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటేమో సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంలో దీన్ని ఉపయోగించుకుంటే ఇవన్నీ శశబిషలు ఉండవంటున్నారు. నెంబర్ 1, ఓటర్ ఫోన్ నెంబర్ అటాచ్ చేసి ఉన్నది, జియో ట్యాగింగ్ చేసి ఉన్నది. రెండోది, ఓటర్ లిస్టుకు ఆధార్ కార్డు అటాచ్ చేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు అని కొడితే, నా ఆధార్ కార్డు నెంబర్ కొడితే దేశంలో ఎన్ని చోట్ల ఓటు హక్కు ఉందో నాకు తెలుస్తుంది. మన ఎలక్షన్ కనిపిస్తే గుర్తుపట్టవచ్చు. రాజకీయ పార్టీలు దొంగ ఆట ఆడుతున్నారు. ఇప్పుడు మొత్తం ఓట్ల లిస్ట్ దొంగ ఆట. నీ ఓట్లు నా ఓట్లు ఉండవు శ్రీకాంత్ గారు. ఇప్పుడు నేను ఎవరికి ఓటు వేస్తే రాజకీయ పార్టీ పసిగట్టగలుగుతాయా చెప్పండి. అందుకని నేను ఏమంటా అంటే, మనకంటే కూడా పేదలు ఇంకా శక్తివంతులు, తెలివి కల్లోలు. నేను ఈనాటి రిపోర్టర్ పనిచేస్తున్నప్పుడు ఒక 50-40 ఏళ్ల క్రితం అడిగేవాడిని, అమ్మా ఎవరికి ఓటు వేసిండు, పోలింగ్ మనం బయటకు వస్తే అడుగుతాం కదా, అడిగితే నీకే వేసిన బిడ్డ అనేవాళ్ళు. నాకు కాదమ్మా, నా పార్టీ కాదంటే, కాదు నీకే వేసిన అంటే వాళ్ళు ఇప్పుడు బయటపడరు. చదువుకున్న వాళ్ళే బయటపడతారు. నేను ఒక్కటి చెప్తున్నా, మా ఓట్లు మీ ఓట్లని ఉండవు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఎప్పటికీ ఒక అధికార పార్టీ గెలవాలి కదా, ఎప్పటికీ ప్రతిపక్షంగా ఉండాలి కదా. ఇప్పుడు 151 వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకి ఎట్లా పోయింది? నువ్వు 23 వచ్చిన 164 ఎట్లా వచ్చింది కూటమి చూస్తున్నాం కదా. మనదే కూడా అంతే. ఇందులో ఓడిపోయి మనకు కాంగ్రెస్ గెలిచింది కదా, అదే 64 సీట్లతో గెలిచింది కదా. అందుకని రామ్మోహన్ రావు గారు ఇంకొక పాయింట్ కూడా, ఒకటి, ఇంతకాలం ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నారు. అంటే ఒకరు గెలిస్తేనేమో ఈవీఎం ట్యాంపరింగ్, వాళ్ళే గెలిస్తేనేమో ప్రజలు మాకే మ్యాండేట్ ఇచ్చారని చెప్పేసి ఉన్నటువంటి వాదన ఒకవైపు. ఇప్పుడు ప్రక్షాళన నడుస్తోంది, ఓట్ల ప్రక్షాళన మొత్తం నడుస్తోంది. దొంగ ఓట్లు లేదంటే డబుల్ ఓట్లు ఎవరున్నారో, మరణించిన వారు ఎవరుతున్నారో వీళ్ళని తీసేసేదే ట్రాన్స్పరెన్సీగా నడుస్తుంది అని అనుకుందాం. బట్ ఇంతకాలం నుంచి లక్షల ఓట్లు బయటపడుతున్నాయి. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే 1,00,000 ఓట్లను తొలగించారంటే ఇంతకాలం దొంగ ఓట్లు ఎన్నిబడి ఉండాలి? ఇంతకాలం ఎట్లాంటి ప్రజాస్వామ్యం నడుస్తుండాలి? కాంగ్రెస్ హయాంలో పూర్తిగా దొంగ ఓట్లను పెంచి పోషించారు, చొరబాటుదారులను ఎంకరేజ్ చేశారు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ కూడా ఇప్పటిదాకా అదే మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో ప్రక్షాళన తర్వాత 58 లక్షల ఓట్ల ప్రక్షాళన తర్వాత మోడీ ఈరోజు మొదటిసారి పశ్చిమ బెంగాల్కి వచ్చారు. రైట్ నౌ హీస్ టాకింగ్ దేర్. ఆయన మాట్లాడుతున్నటువంటి క్రమంలో మమతా బెనర్జీ దొంగ ఓటర్లను ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళని కాపాడుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగమే నన్ను గో బ్యాక్ మోడీ అని చెప్పేసి ప్లకార్డులు పెడుతున్నారు సోషల్ మీడియాలోని. ఆ వీడియోలు చూస్తున్నాను. బట్ ఖచ్చితంగా నేను చేయాల్సింది చేస్తా, కేంద్రం ఎన్నికల కమిషన్ చేస్తా అని చెప్పేసి బల్లగుద్ది మాట్లాడుతున్నారు. సో ఇంతకాలం నుంచి ఎవరైతే రక్షింపబడున్నారో వాళ్ళంతా కూడా ఇక ముసుగు చెదిరిపోతుంది, తొలగిపోతుందని స్పష్టంగా చెప్పొచ్చా ఈ ప్రక్షాళనతోటి? లేదు ప్రతిపక్షాలు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఓటర్ల లేదంటే ఆయా ప్రాంతీయ పార్టీల ఓట్లు తొలగించేటువంటి కుట్రకోణం ఉందనుకోవాలి? ఎట్లా చూడొచ్చు ఈ 2 అంశాలు? ఖచ్చితంగా నేను 99 నుంచి నేను ఈ రంగంలో పనిచేస్తున్నాను. 99 నుంచి ఓటర్ లిస్ట్ లో ఎన్ని పొరపాట్లు ఉన్నాయి, ఏ రకంగా. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాక నేను చెప్పాను ఒకటే,
వీళ్ళందరూ దొంగాట ఆడుతున్నారు. సుప్రీంకోర్టు కూడా ఒక మాకు ఆదేశం ఇవ్వాలి, ఏమంటే అయ్యా ఓటర్ లిస్టుకు అనుసంధానం చేయండి ఆధార్ కార్డు అని. అప్పుడు ఈజీ అవును, ఆధార్ అవును, కార్డు చేయాలి. అందరూ 99 మందికి ఆధార్ కార్డు ఉంది శ్రీకాంత్ గారు. ఇవాళ పుట్టిన పిల్లలు కూడా ఆధార్ కార్డు తీసుకుంటున్నాం మనం కదా. అటువంటిప్పుడు దాన్ని అనుసంధానం చేస్తే ఒక పొరపాటు పోతుంది. అంటే ఈ శేషమేశ్వరు ఉండవు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పాయింట్. గుజరాత్ లో కూడా 73 లక్షల ఓట్లు పోయినాయి కదా. మరి గుజరాత్ లో దొంగ ఓట్లేనా మరి? మీ ఓట్లేనా? అంటే కదా మరి గుజరాత్ లో గెలిచేది. అంటే ఏమో గుజరాత్ లో పోకుండా గుజరాత్ లో 5 లక్షల ఓట్లు తీసేసిండు, మా దగ్గర 50 లక్షల ఓట్లు తీసేసిండు మమతా బెనర్జీ అంటే లెక్క ఉంటది అంటున్నాను. కాదు కదా. గుజరాత్ లో అంటే మొత్తం ఫేస్ అయిపోయినట్టుంది. ఆల్మోస్ట్ గుజరాత్ లో 73 లక్షల ఓట్లు పోయినాయి కదా. మరి తమిళనాడులో ఒక్క దగ్గర పోలే కదా, పశ్చిమ బెంగాల్ ఒక దగ్గర పోలే కదా. నేను అందుకంటే పశ్చిమ బెంగాల్ లో 1 కోటి ఓట్ల పైగా, 1 కోటి కాదు 1.5 కోట్లు పోతారు అంటున్నాను. ఎందుకంటే సరిహద్దులో మీరు చూస్తే బంగ్లాదేశ్ లో ఇప్పుడు మంటలు మండుతున్నాయి చూస్తున్నాం కదా. దానికి కారణం ఏంటిది? విద్వేషం పెంచుకున్నారు. పశ్చిమ బెంగాల్ తో 1500 కిలోమీటర్లు, అటుపక్క 7 ఈశాన్య రాష్ట్రాలు 4 రాష్ట్రాలతో మొత్తం 3000 కిలోమీటర్ల సరిహద్దు పంచుకున్నాం. అసలు పాకిస్తాన్ కు ఉన్నంత భద్రత మనకి, పాకిస్తాన్ కు మన మధ్యన ఉన్న బార్డర్ లో చాలా భద్రత ఉంది, కానీ బంగ్లాదేశ్ కు మనకి లేదు. ఇప్పుడు కూడా చాలా మంది మన ఇంగ్లీష్ హిందీ టీవీలో చూస్తుంటే చాలా మంది మేము బంగ్లాదేశ్ నుంచి వచ్చినాం, మళ్ళీ వెనక పోతున్నాం, ఇక్కడ ఓట్లు లేదట మాకు, కానీ రేషన్ కార్డు ఉన్నది, ఆల్రెడీ ఇల్లు ఇచ్చిండ్రు, అన్ని ఉన్నాయి వాళ్ళకి. చూడండి ఓటర్ కార్డు కూడా ఉన్నది. వాళ్ళు భయపడి ఏం చేస్తున్నారు, పోతున్నారు కదా. ఇప్పుడు రోహింగ్యాలకు లేకుంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకు ఓటక్కుండానా ఉండొద్దు అని మీరు ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడంటారు దీన్ని. మొన్నటి దాకా ఈవీఎంల మీద తెచ్చిండు. ఈవీఎంల మీద సుప్రీంకోర్టు ఏమన్నది అంటే అనుమానాల ప్రాతిపదిక మీద మీరు మళ్ళోసారి రాకండి, రుజువులు ఉంటే చెప్పండి అన్నారు. నేను మాట చెప్తాను ఎప్పటికి, ఈవీఎం తప్ప అంటే గెలుస్తేనేమో తమ గొప్ప, లేకపోతే ఈవీఎం తప్ప, అంతే కదా. ఆడలేక మధ్యలో కూడా ఈవీఎం లో కూడా నేను ఒకటి చెప్తున్నాను, ట్యాంపరింగ్ చేయొచ్చు అంటున్నారు కదా. నేను ఒక మాట చెప్తాను, మనిషిని ఆయుధాలు లేకుండా చంపుతాను అని అంటున్నాను. ఎట్లా చంపొచ్చు అంటే వాడు ప్రతిఘటించకపోతే ముక్కు ముసులు చచ్చిపోతారు, మనిషి ఊపిరాడక చచ్చిపోతారా, ప్రతిఘటించవచ్చు. ఇదే అంతే అంటున్నాను. మీరు ఈవీఎం ఇంటికి వస్తే చేస్తా, ఇంటికి ఇస్తే నేను ట్యాంపరింగ్ చేస్తా, ఇంటికి ఎందుకు ఇస్తాం? ఈవీఎం ఎక్కడున్నా అక్కడ ఉంటాయి. ర్యాండమైజేషన్ లో ఈవీఎం విషయంలో పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి కింది స్థాయి నుంచి కౌంటింగ్ ఏజెంట్, స్టేట్ కౌంటింగ్ ఏజెంట్ దాకా నేను పనిచేసిన. నేను చెప్తున్నా ఒక 5 ఎంపీలకు 4 ఎమ్మెల్యేలకు. ఇందులో ఇంకొక పాయింట్ సార్, ఇది ఒక పాయింట్ చాలా మందికి తెలియాల్సినటువంటి పాయింట్ మీలాంటి వాళ్ళు చెప్తే. ఈ ఈవీఎం మిషన్లు ఏవైతే ఉన్నాయో ఎన్నికలు అయిపోగానే ఈవీఎం మిషన్లు మొత్తం